ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూన్ 6వ తేదీ శనివారం రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ యొక్క జీవితంలో ఈ రోజున వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ అనేది సామాన్యమైతే కాదండి. అది మీరు ఎన్నో ఏళ్లగా ఎన్నో నిద్ర లేనటువంటి రాత్రులు దేనికోసమైతే నిద్ర లేకుండా మరి ఎదురు చూసి ఉన్నారో ఆ యొక్క పనికి సంబంధించిన ఒక క్లియరెన్స్కి సంబంధించినటువంటివి అని కూడా చెప్పుకోవచ్చు. ఆ యొక్క ఫోన్ కాల్, అసలు ఈ యొక్క ఫోన్ కాల్ అనేది చేసేది ఎవరు, ఆ యొక్క పని అనేది ఏ విధంగా పూర్తి అవుతుందా లేదా అనేటువంటి సందిగ్ధానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా కూడాను మారిపోబోతుంది. కాబట్టి ప్రధానంగా మరి ఈ వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నటువంటి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారి మీకైతే ఒక మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. మీ యొక్క ముఖ కవళికలు, ఫోటో, చేయి, గోత్రం ఆధారితంగానే మీకున్నటువంటి సమస్యకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే వితిన్ 24 అవర్స్లోనే మన యొక్క గురుగారు అయితే మీకైతే తెలియపరుస్తారండి. మన యొక్క గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణం చేయడమను మీకు ఎటువంటి రకమైనటువంటి సమస్యలకైనా ఈ గురుగారిచే 100% శాశ్వత మార్గం అయితే మీకైతే ఖచ్చితంగా లభిస్తుందండి. సమస్య మీది పరిష్కారం గురువుగారిది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలు, చిక్కుల నుండి అయితే మీకు మీరుగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశిలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వ్యక్తులు ఇక వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున మరి మీ యొక్క తలరాతను ఊహించని విధంగా కూడా మార్చేటువంటి అవకాశాలు అయితే ఈ రోజున కనిపిస్తున్నాయని చెప్పాలండి. ముఖ్యంగా ఒక లక్ష్యాన్ని మీరైతే కనుక పెట్టుకుంటే అది సాధించేంత వరకు కూడా నిద్రపోననేసి అందరికీ కూడా తెలిసిందనే చెప్పాలి. కానీ మీ యొక్క జాతకంలో కొంచెం శని ప్రభావం వలన మీరు చేసేటువంటి పనులు అంత త్వరగా కూడా పూర్తి కావనే చెప్పాలి. ప్రతి ఒక్క పనిలో కూడాను ఏదో ఒక చిన్న చిన్న అడ్డంకులు, ఏదో ఒక జాప్యము అనేది జరుగుతూ వస్తుందన్నమాట. ఇక ఎప్పుడో ఒక ఆశ అనేది వదులుకునేటువంటి పనిని ఈ రోజున మీరైతే తప్పకుండా అందులో ఒక మంచి మార్పునైతే ఖచ్చితంగా చూస్తారండి. అయితే ఈరోజు కాకపోయినా రేపైనా కానీ అది అంతా కూడా పూర్తవుతుంది అనేటువంటి మొండి ధైర్యంతో మీరైతే చాలా రోజులుగా ఎదురు చూసినటువంటి దానికి ప్రతిఫలం అనేది ఈ రోజున ఖచ్చితంగా మీరైతే అందుకోబోతున్నారని చెప్పాలి. మీ యొక్క పట్టుదలకు కాలము అనేది ఇచ్చేటువంటి గొప్ప బహుమానంగా ఈరోజు అయితే మీకైతే జరిగేటువంటి ముఖ్యమైనటువంటి అంశంగా మీరు ఎదురు చూసినటువంటి ఒక పనికి ఈరోజు అయితే కాదండి, దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం మొదలైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారం అయితే ప్రధానంగా అది అంతా కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ పరంగా కావచ్చు, లేదంటే ఏదైనా కానీ వివాదాల్లో చిక్కుకున్నటువంటి సమస్యలు కావచ్చు, లేదంటే ఎక్కడైనా కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి సంబంధించినటువంటి వీసా ప్రయత్నాలు కానీ ఇటువంటివి అన్నీ కూడా కావచ్చండి. ఇలా సక్రమంగా ఉన్నటువంటి మీ యొక్క జీవితంలో ఏదో ఒక అడ్డంకులు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. అయితే మీరు అంతా కూడా ఆందోళన కూడాను గత కొంతకాలం నుండి ఆందోళన అనేది చెందుతూ అధికారులను కానీ లేదంటే పై యొక్క అధికారులు సరైనటువంటి అంటే ఒక ఇంపార్టెంట్ అనేది మీకు ఇవ్వడం లేదు అని చెప్పేసి పరిస్థితులు అన్నీ కూడా మిమ్మల్ని బాగా విసిగిస్తున్నాయి అని చెప్పేసి ఇప్పటికీ చాలా నిరాశకు గురి అయి ఉన్నారండి. అయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అనేది కనుక గమనించినట్లయితే ఈ రోజున మీకు వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది దేని గురించి ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క పని గురించేనా, లేదంటే 100% అవుననో లేదంటే కాదనో చెప్పుకోవచ్చు. మీరు ఏ పని అయినా అయితే ఆగిపోతుంది అనేసి బాధపడుతూ ఉంటున్నారో ఆ పని కదిలేటువంటి ఒక వార్త అన్నమాట. మరి ప్రధానంగా వివరంగా చెప్పాలి అంటేనండి, మీరు అడిగినటువంటి ఒక అనుమతి ఈ రోజున ఆ యొక్క భగవంతుడి ద్వారా మీకు లభించేటువంటి విధంగా అయితే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఊహించిన మార్పు అనేది చోటు చేసుకోబోతుంది. అయితే మీరు కోరుకున్నటువంటి చోటకు ఏదైనా కానీ బదిలీ కానీ లేదంటే మీకు సంబంధించినటువంటి ఉద్యోగంలో ఏదైనా కానీ మార్పు అనేది రావడం కానీ వ్యాపారంలో ఏదైనా కానీ ప్రత్యేకంగా మీ యొక్క పనిలో కొంచెం మీరు ఎదురు చూసినటువంటి ఒక మంచి రెస్పాన్స్ని అయితే మీరైతే పొందుకోబోతున్నారు. అలాగే వ్యాపారంలో కొంత అభివృద్ధులు అనేవి మీకైతే దీనికి సంబంధించిన ఒక ఫోన్ కాల్ అనేది వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఎన్నాళ్ళగానో కళ్ళకంటున్నటువంటి కళ్ళు నిజం కావడానికి ఈ రోజున మొట్టమొదటిగా మీ యొక్క జీవితం అంతా కూడా మారిపోబోతుంది. మీరు గతంలో చేసినటువంటి ఒక పుణ్యకార్యమో లేదంటే మీకు చేసినటువంటి ఒక మంచి పనో కావచ్చు, మీకు తెలియకుండానే ఈ రోజున మీకు అంతా కూడాను అండగా
నిలబడబోతున్నాయి. అలాగే ఒక పాత పరిచయం ఉన్నటువంటి వ్యక్తి వలన కొన్ని అడ్డంకులు కూడాను ఈ రోజున తొలగిపోయేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఎవరిని అయితే సహాయం అనేది చేశారో వారే ఇప్పటికీ కూడా కీలకమైనటువంటి స్థానంలో ఉన్నారు. అయితే వారు ఇప్పుడు మీ యొక్క పనిని కొంచెం సులభాంతరం చేయడానికి కూడాను అంటే మీకు ఒక మంచి సలహా అనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది అంతా కూడాను ఒక ఫోన్ కాల్ అనేది ద్వారా మీరైతే పొందడము, వారితో సంభాషించడం, తద్వారా మీకు వారు ఏదో ఒక సలహా అనేది ఇవ్వడం ద్వారా మీ యొక్క పనిలో గొప్ప లాభం అయితే కనిపిస్తుంది అనమాట. ఆ యొక్క ఫోన్ కాల్ అనేది మాట్లాడిన తర్వాత ఒక విషయం గురించి అనేది కూడా మీకైతే స్పష్టంగా అర్థం అనేది కాబోతుంది. దాని తర్వాత మీరు చాలా ఆశ్చర్యానికి గురి కాక తప్పదు. అంతేకాకుండా మీ యొక్క జీవితంలో అత్యంత ప్రధానంగా చెప్పబోయేటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఈ రోజున జరగడానికి జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం రేపటి రోజున ఒక విశిష్టత అని కూడా చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున మీకైతే గురుగ్రహము అనేది చాలా ఎక్కువగా అనుగ్రహము అనేది కనిపిస్తుందండి. ఇక అలాగే మీకు కర్మల స్థానంపై ఉన్నటువంటి శుభగ్రహ దృష్టి కూడాను కలిగి ఉంది. ఇక ఈ రోజున మీకు అయితే అభిజిత్ లగ్నానికి సమయంలో ఉండడం వలన చాలా మంచి సమయం అని చెప్పాలి. ఈ సమయంలో వచ్చేటువంటి వార్తలు మీ యొక్క విజయానికి సంకేతాలుగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే భగవంతుడు మీకు ఇప్పుడు కష్టాలను తగ్గించి ఫలితాలు ఇచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంలో ఉన్నాడు అని కూడా చెప్పుకోవాలి. దీనివల్ల మీపై ఉన్నటువంటి పెద్ద భారము అంతా కూడా దిగిపోయినట్లుగా మీరైతే ఫీల్ అవుతారండి. ఆర్థికంగా కొత్త మార్గాలు అనేవి తెరుచుకునేటువంటి పరిస్థితులు కూడా ఈ రోజున మీకు కనిపిస్తున్నాయండి. సమాజంలో మీపై ఉన్నటువంటి విమర్శలు అన్నీ కూడా ఆగిపోయి మీ యొక్క గౌరవం కూడా మరింతగా పెరిగేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్పాలి. అయితే అన్నిటిలో కూడా మంచి లాభాలే ఉన్నాయని చెప్పేసి అనుకుంటే మాత్రం ఈ రోజున కొంచెం పొరపాటు పడినటువంటి వారు అవుతారు. ఇక ఒక వార్త వినగానే అతి ఉత్సాహంతో కొన్ని సంవత్సరాలుగా పట్టినటువంటి కొంచెం జాగ్రత్తలు, నిర్ణయాలు అనేవి కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సంతోషంలో పొరపాట్లు చూస్తే కనుక మీకు త్వరగా మరలా దాని గురించి కొంచెం ఇబ్బంది పడవలసినటువంటి అవసరం కూడా ఉందండి. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించి ఏదైనా కానీ ఒక పెద్ద సహకారము లేదంటే ఒక పెద్ద సలహాలను పాటిస్తే మంచిదని చెప్పుకోవాలి. ఇక ఈ యొక్క విషయాల పట్ల అసూయ అనేటువంటి పడేవారు మీ చుట్టూ ఉన్నటువంటి వారు కూడా ఉన్నారండి. వారిని వెంటనే వారితో ఎక్కువగా పెద్దగా గొడవలకు కానీ ఇటువంటి పౌరుషంగా ఏదైనా కానీ మాట్లాడడం కానీ చేయకండి. నిదానంగా జాగ్రత్తగా ఉండండి. ఏ విషయాన్ని అయినా కానీ ఇక ఆ యొక్క శుభవార్త అనేది మీకు శాశ్వతంగా సంతోషాన్ని మీకు ఈ రోజున ఆ యొక్క భగవంతుడు గ్రీన్ కార్డ్ ఇవ్వబోతున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజున తప్పకుండా మీరు గురుగ్రహం అనుగ్రహం కోసం దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం మీకైతే మంచిదండి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఇక వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీరు వినేటువంటి ఆ యొక్క శుభవార్త అనేది విన్న తర్వాత ఏదైనా కానీ దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి గుడికి కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని కానీ సందర్శించండి. ఈ రోజున కొన్ని శనగలను నానబెట్టినటువంటి శనగలను స్వామివారికి తీసుకువెళ్ళి చక్కగా గుళ్ళో ఇవ్వండి. ఇక అలాగే మీకున్నటువంటి కొన్ని జాతక దోషాలు, గురుగ్రహ దోషాలు ఏవైనా కానీ ఉంటే అవి అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అలాగే కాషాయ రంగు వస్త్రాలను కూడా ధరించి స్వామివారిని అయితే దర్శించుకొని ఎంతో శుభకరంగా మారుతుంది. ఇక ఈ రోజున మీరు మౌనంగా ఉండడం అనేది చాలా ముఖ్యమండి. కాబట్టి ఏ పనిలో అయినా కానీ మీ వంతుగా మీరైతే చాలా నిర్లక్ష్యంగా కాకుండా నిదానంగా మౌనాన్ని అయితే పాటించడం, అలాగే మీరు చేసేటువంటి పనిని పూర్తిగా శ్రద్ధగా వహించి చేయడము, ఇటువంటి రహస్యంగా కొన్ని విషయాలను రహస్యంగా మెయింటైన్ చేయడం, ఈ రోజు అయితే పక్షులకు నీటిని పెట్టడం, గింజలు వేయడం, ఇది అంతా కూడా అత్యంత శక్తివంతమైనటువంటి గొప్ప పరిహారంగా మీ యొక్క జీవితంలో మిగులుతుంది అనమాట. అయితే కాలం ఎప్పుడూ కూడా ఒకేలాగా అయితే ఉండదు కదండి. మీ యొక్క కష్టానికి తగినటువంటి ఫలితం దక్కేటువంటి అతి చేరువలోనే వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితానికి కొత్త సంకేతాల్లో మార్పు అనేది తీసుకురాబోతుంది. మరి సిద్ధంగా ఉండండి మీ యొక్క విజయాన్ని అందుకోవడానికి. అలాగే మీ యొక్క జీవితంలో శని ప్రభావం వల్ల కొన్నిసార్లు కొన్ని పనులు ఆలస్యం అనేది కావచ్చు. కానీ భగవంతుడు స్థిరమైనటువంటి అభివృద్ధిలోనే మిమ్మల్ని అయితే ముందుకు సాగించడానికి శని భగవానుడు చాలా రకాలుగా మిమ్మల్ని అయితే మంచిగా మార్చడానికి ప్రయత్నం అనేది చేస్తున్నాడు అని చెప్పేసి మాత్రం మీరైతే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. భగవంతుడు శని భగవానుడు చాలా మంచివాడండి. స్వామివారు ఎంత మంచివారంటే మీ యొక్క జీవితంలో మీకు ఉన్నటువంటి కష్టాల సమయం నుండి ఖచ్చితంగా మిమ్మల్ని అయితే గట్టెసిస్తారు. మీరు చేసేటువంటి చిన్న పొరపాట్లు, లోటుపాట్ల గురించి, అలాగే మనం తెలుసుకోవాల్సినటువంటి తప్పు ఒప్పుల గురించి సరే చెప్పేసి మనల్ని అయితే మంచి నడవడికతో మంచి జీవితంలోకి మీకున్నటువంటి మన యొక్క జీవితంలో మనం సఖ్యంగా నడుచుకోవడానికి మంచి అవకాశాలను అయితే ఇస్తూ ఉంటాడు స్వామి. ఇక అలాగే ఈ రోజున మీకు అన్నీ కూడాను అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయండి. కాబట్టి అనుకూలమైనటువంటి సమయంలో మీరు తప్పకుండా మంచి పనులు అనేవి చేస్తే ఈ రోజు అంతా కూడా శుభప్రదంగానే ఉంటుందండి. ఇక మంచి రోజులు నడుస్తున్నాయి కాబట్టి మీకు అంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది. ఈరోజు చాలా వరకు కోపం అనేది తగ్గించుకోండి. అలాగే ఉదయం సూర్య నమస్కారాలు చేసుకోండి. ఎరుపు లేదంటే కాషాయ రంగు వస్త్రం ఈరోజు అత్యంత శుభప్రదంగా మీకైతే కలిసి వస్తాయి. ఇక ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆశీర్వచనాలు కూడా తీసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు లేదంటే మీకంటే కూడాను పెద్దగా వయసు ఉన్నటువంటి వారి ద్వారా మీరు ఆశీర్వచనాలను తీసుకోవడం అత్యంత శ్రేయస్కరమనే చెప్పుకోవాలండి. ఇంకా ముఖ్యంగా ఈ రోజున చెప్పాలంటేనండి మీకు ఉన్నటువంటి టాలెంట్ను ఎదుటి వ్యక్తులు గుర్తించేటువంటి అవకాశం కూడా ఉంది. ఉద్యోగము, ఆర్థిక విషయాల్లో ఈ రోజున మంచి పురోగతిని కనిపించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
ఉన్నాయని చెప్పాలి. అలాగే ఈ రోజున కాకులకు ఏదైనా కానీ ఆహారం అనేది పెట్టడం వలన కూడా శని ప్రభావం నుండి మీకు కొంచెం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. శని భగవానుడి యొక్క అనుగ్రహం అయితే మీకైతే ఖచ్చితంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక అత్యంత శుభప్రదంగా ఉంటుందండి. ఈ రోజున గురువులకు నమస్కారం అనేది చేయండి. అలాగే పేద బ్రాహ్మణులు ఎవరైనా కానీ తెలిసినటువంటి వారికి పేద బ్రాహ్మణులు ఉంటే వారికి ఏదైనా కానీ అవసర రీత్యా వారికి ఏదైనా కానీ అంటే సరుకులు లేదంటే వారికి ఏదైనా కానీ అవసరం ఉంటుందో అటువంటి వస్త్రాలను కానీ వాటి ఉన్నంతలో దానం అనేది చేయండి, చాలా మంచిది. ఇక మీ యొక్క ప్రభావం అనేది మీకు ఉన్నటువంటి పై ఉన్నటువంటి సకల దోషాలు తొలగించుకోవడానికి కూడా చాలా ఉపయోగపరంగా ఉంటుంది. విద్య, ఉద్యోగం, కొత్త పనులు ఈ రోజున చాలా అత్యంత శుభప్రదంగా ఉంటాయండి. ఇక ఆకుకూరలు ఈ రోజున ఎవరినైనా కానీ దానంగా ఇవ్వడం కూడా చాలా మంచిదని చెప్పాలి. ఇక అలాగే ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమః అనేటువంటి నామాన్ని అయితే మీరైతే ఖచ్చితంగా పఠించండి. ఈ యొక్క నామాన్ని 11 సార్లు కానీ 108 సార్లు కానీ తప్పకుండా మీరైతే పఠించండి. స్వామివారికి ఈ రోజున పసుపు పువ్వులతో స్వామివారిని పూజ చేయడం అనేది కూడా చాలా మంచిదండి. మీకు అత్యంత శుభం అని కూడా చెప్పుకోవచ్చు. మీకు ఎదురైనటువంటి ఏ పనిలో కూడా ఎటువంటి ఆటంకాలు అనేవి కలగకుండా చాలా శుభప్రదంగా అనుకున్నటువంటి ప్రతి ఒక్క పనిని కూడా విజయవంతంగా చేసేటువంటి అవకాశాన్ని అయితే భగవంతుడు మీకైతే కల్పిస్తాడు. అలాగే ఈ రోజున మీకు జాగ్రత్తగా తెలుసుకునేటువంటి అంశాల్లో భాగంగా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇవి పాటిస్తూ ఉంటుందండి, అంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది.